ప్రతి ఏటా రకరకాల ఆకృతులతో వినాయకుడిని తయారు చేయడం, అందమైన సెట్టింగ్లతో వినాయకుని మండపాన్ని అలంకరణ చేయడం చెవిరెడ్డి ప్రత్యేకత. గత 12 ఏళ్లుగా ప్రతి ఏటా వినాయక చవితి వినూత్న రీతిలో వినాయక ప్రతిమను భక్తులకు సందర్శనార్థం ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సరికొత్తగా తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించారు చెవిరెడ్డి. వినాయక చవితి పర్వదినాన తమలపాకుల వినాయకునికి ప్రత్యేక పూజలు ఆయన నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో ప్రత్యేక ఆకర్షణతో తమలపాకుల వినాయకుడు కొలువు తీరాడు. తమలపాకు వినాయకుడిని చుట్టూ కృత్రిమంగా అందమైన అడవి ఏర్పాటు చేసి ఇరువైపులా నెమళ్లను కూడా అమర్చారు. భక్తులను ఆకట్టుకునేలా తమలపాకు వినాయకుడి ప్రతిమను ఎంతో అందంగా తయారు చేశారు. సినీ రంగం నుంచి వచ్చిన కార్మికులు 10 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పు, 10,000 తమలపాకులతో వినాయకుడి ప్రతిమను తీర్చారు. అలాగే మర్రి చెట్టు ఊడలు, పచ్చటి తీగలతో అడవి మధ్యన తమలపాకు వినాయకుడిని కొలువు తీరినట్లు సెట్టింగ్ చేశారు. తమలపాకు వినాయకుడికి ముందు నెమళ్లను ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భావించే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్ సినీ రంగం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ మురళి 10 మంది కార్మికులతో 5 రోజుల పాటు శ్రమించి తమలపాకు వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణంకు భంగం కలగకుండా 1 టన్ను పుట్టమట్టి, 1 టన్ను కాగితపు గుజ్జుతో పాటు పర్యావరణకు హాని కలిగించని సాధారణపు రంగులతో చూడముచ్చటగా తమలపాకు వినాయకుడిని తయారు చేశారు. శనివారం ఉదయం నుంచే వినాయక ప్రతిమను భక్తులు దర్శించేలా ఏర్పాట్లు చేశారు. తమలపాకు వినాయకుడితో పాటు అడవి అందాలను చూడముచ్చటగా ఏర్పాటు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దనున్న కళ్యాణ మండపంలో తమలపాకు వినాయకుడి ప్రతిమను కొలువు తెచ్చారు. సహజ సిద్ధంగా ఏర్పాటైన అడవిని తలపించేలా సెట్టింగ్లు వేయడంతో తమలపాకు వినాయకుడు ఎంతో అందంగా ఆకర్షిస్తున్నాడు. వినాయక చవితి పర్వదినాన ఉదయం 11:30 తమలపాకు వినాయకుడికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహిస్తారు. సనాతన భారతీయ చరిత్రలో తమలపాకుకు ఒక విశిష్టత ఉంది. ప్రతి ఇంటా జరిగే శుభ అశుభ కార్యాలతో పాటు పండుగ వేళ దేవతామూర్తులకు నిర్వహించే పూజాది కార్యక్రమాలు, యజ్ఞ యాగాదుల్లో తమలపాకులకు ప్రథమ స్థానం కల్పిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం తమలపాకు లేకుండా ఎటువంటి పూజలు నిర్వహించకూడదు. అంతేకాదు తమలపాకుకు దివ్య ఔషధ గుణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. దేవతలు సైతం ప్రతీకగా స్వీకరించే తమలపాకుతో తయారైన వినాయకుడిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఎంతో విశిష్టత కలిగిన తమలపాకు వినాయకుడిని దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.